నమస్తే. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది పేటీఎం బ్యాచ్ విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో అసలు చర్చ ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో బలంగా ఇంగ్లీష్ మాట్లాడగల కల్వకుట్ల తారక రామారావు ఎన్ని ఉద్యోగాలు తీసుకొని వచ్చిండు, ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిందన్న దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో అందుకే మనతో పాటు గాదయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. ఇదే అంశం పైన మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏది ఓపెన్ చేసినా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడడం పైన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కావాలని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సరే ఆయన నిజంగానే మాట్లాడవచ్చా, మాట్లాడరాదా, ఇబ్బందికరంగా మాట్లాడిన విషయం పక్క పడితే సో దీని మీద ట్రోల్స్ చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి నిజంగా అవసరపడుతుందా ఏమన్నా? ఇప్పుడు వాళ్ళు ఏమో తిక్కలేసి మదమెక్కి అహంకారంతో తిన్నదరగక దాచుకున్న డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు ఆ విధంగా తిక్క పనులు చేస్తున్నారు. అది ఇంగ్లీష్ వచ్చా రాదా, వస్తే ఏ ఇంగ్లీష్ వచ్చు. ప్రపంచంలో ఇప్పుడు యూరోప్లోకి ఇంగ్లీష్ ఉంటుంది, అమెరికాలోకి ఇంగ్లీష్ ఉంటుంది, ఆఫ్రికాలోకి ఇంగ్లీష్ ఉంటుంది, ఇండియాలోకి ఇంగ్లీష్ ఉన్నది. మన మొత్తంగా కూడా ప్రపంచంలో ఉన్న విభిన్న ఖండాల్లో ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క ఇంగ్లీష్ ఉన్నది. మరి ఈ పనికి మాలిన విధవేషాలు వేసే వీళ్ళకి ఏ ఇంగ్లీష్ మరి? అమెరికన్ ఇంగ్లీషా, ఆఫ్రికన్ ఇంగ్లీషా, యూరప్ ఇంగ్లీషా? అసలు ఈ ఎదలకి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రపంచంలో అసలు ఇంగ్లీష్ అనేది ఎక్కడ కూడా మాతృభాష కాదు. ఇంగ్లీష్ అనేది మాతృభాష కాదు. మాతృభాష కానటువంటి ఒక భాషని తీసుకొచ్చి నీకు భాష వచ్చా లేదా అని మాట్లాడే విధవలకి ఇంకేం చెప్తాం? ప్రపంచంలో మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఫలానా దేశానికి ఇంగ్లీష్ భాష మాతృభాష అని చెప్పమనండి, చూద్దాం. అసలు మాతృభాష అంటే మదర్ లాంగ్వేజ్. ఎలా భాష గురించి మాట్లాడాలంటే మనం మదర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి. మదర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకునేటువంటి ఆ లోతుల్లో గినక పోతే ఇంగ్లీష్ ఏ మదర్ లాంగ్వేజ్ మరి? కాబట్టి ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ అనే దానికి అసలు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత లేనే లేదు. ప్రాధాన్యత లేనటువంటి, అంగీకారం లేనటువంటి, దానికి ఒక సంబంధించినటువంటి ఒక లిపి లేనటువంటి దాన్ని పట్టుకొచ్చి అది ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీషు? ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలుసా? కేటీఆర్కి తెలుసా? ఏంది అంతా ఒక నయనానందం లేకపోతే శాశ్వత ఆనందం పొందాలన్న ఆలోచనలో భాగంగా ఇలాంటి ట్రోల్స్ అనుకోవచ్చా? ఒక వెకిలి చేష్టలు అంతే, ఒక వెకిలి చేష్టలు. ఇప్పుడు చేతగానోడు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కొత్త వేషాలు కట్టి ఎగురుతుంటాడట. శాతైనోడు, స్కిల్స్ ఉన్నోడు, టాలెంట్ ఉన్నోడు, లేకపోతే కన్సర్న్ ఉన్నోడు, కమిట్మెంట్ ఉన్నోడు ఇట్లా ఉండడు. సరే, పొద్దుగాల నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాలేదు కాబట్టి పెట్టుబడులు రాలేదు అన్న రకంగా కూడా ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నిజంగా ఇంగ్లీష్ మాట్లాడితేనే మనకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు భారత ప్రధానమంత్రికి ఎంత ఇంగ్లీష్ వచ్చు? భారత ప్రధానమంత్రి లేకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే దాదాపు 1953 నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని నుంచి 2 ప్రధానమంత్రులు అయినరు. ఒకరు ఇందిరాగాంధీ మెదక్ నుంచి, ఇంకొకరు పివి నరసింహారావు మన తెలుగు బిడ్డ ఇక్కడి నుంచి అయిండు. మరి వాళ్ళకి ఎంత వచ్చి ఇంగ్లీషు, ఎంత ప్రావీణ్యత ఉన్నది? ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కానీ ఎవరికి ఇంగ్లీష్ వచ్చు చెప్పు? లాలూ ప్రసాద్ యాదవ్కి ఏమొచ్చు? లేకపోతే ఇప్పుడున్న కేజ్రీవాల్, ఢిల్లీ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఏమొచ్చు? అసలు ఇంగ్లీష్ అనేది ఇప్పుడు వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో వాళ్ళు ప్రావీణ్యత ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనం భారతదేశంలో తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన మదర్ లాంగ్వేజ్ ఉంటుంది. తమిళం ఉంటుంది, కన్నడ ఉంటుంది, మలయాళం ఉంటుంది, ఒరియా ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇతర అనేక రకాల మాతృభాషలు ఉంటాయి. ఆ మాతృభాషల్లో వాళ్ళు ప్రావీణ్యత చెందుతారు. కానీ అసలు కొని తెచ్చుకున్న ఇది అరుగు తెచ్చుకున్నది, ఇది మనది కాదు. ఇది
అరే మనది కాని దానికోసం ఏదో మనం మన అవసరాల కోసం ప్రపంచ దేశాల్లో మనం మనుగడ సాధించడం కోసం ఆ కొద్దిగా ఏదో 4 మాటలు నేర్చుకోవాలని నేను నేర్చుకునేదే కానీ 26 అక్షరాల ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం కూడా పెద్ద గొప్ప పెద్ద తురుంకారు ఆయన. కానీ వీళ్ళ ప్రచారం ఏంటంటే తెలంగాణ ఇజ్జత్ తీస్తుండు రేవంత్ రెడ్డి, తెలంగాణ గౌరవం పోగొడతా ఉన్నాడు ఇతర దేశాలకు వెళ్ళి అన్న చర్చని తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చు ఇంగ్లీషు? ఆయనకు వచ్చా? ఫస్ట్ నీకు ఇంగ్లీష్ ఏమొచ్చు చెప్పు నువ్వు. ఇప్పుడు ఆయనది పక్కకు పెట్టి కేటీఆర్ది రేవంత్ రెడ్డి పక్కకు పెట్టి ఇట్లా విష ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు రేవంత్ సరే కేటీఆర్కి ఇంగ్లీష్ రాదు, ఓకే కాసేపు ఒప్పుకుందాం. ఎందుకు అసలు ఇంగ్లీష్ ఏం అవసరం అని నేను మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఇంగ్లీష్ ఏం అవసరం అంటే, ఇంగ్లీష్ వస్తే పెట్టుబడులు వస్తాయా? ఇంగ్లీష్ వస్తే ముఖ్యమంత్రి మరి ఇంగ్లీష్ వస్తేనే ముఖ్యమంత్రి గారు అంటే మరి పరీక్ష పెడదాం. మరి నీ అయ్యకు పెట్టినావా? మరి నీ అయ్యకి ఏమి ఇంగ్లీష్ వచ్చు? మొత్తం నిన్నటిదాకా 18 మంది మంత్రులు పదవి చేశాను కదా, వాళ్ళకి ఏమొచ్చు? దయాకర్ రావుకి ఏమొచ్చు, ఇంకెవరెవరో ఉన్నారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఏమొచ్చు, అరువు తెచ్చుకున్న వాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఏమి ఇంగ్లీష్ వచ్చు? అసలు ఇంగ్లీష్ కాదు, అరే వీళ్ళకి మాతృభాష రాదు. సరే అన్ని వచ్చిన కేటీఆర్ 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది కదా, ఏమన్నా తేగలిగింటే సార్ ఇతర దేశాలకు వెళ్ళి పోతా ఉండే కదా, సూట్ కేసులు పట్టుకొని వస్తూ ఉండే, సూట్ వేసుకొని వస్తూ ఉండే. సో సింపుల్గా ఏమన్నా తేగలిగిండా 10 సంవత్సరాల కాలం పాటు బలంగా ఇంగ్లీష్ మాట్లాడింది కదా కేటీఆర్. ఇప్పుడు ఇంగ్లీష్కును పెట్టుబడులు రావడం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు, రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి చేసిండు. మరి వాళ్ళ కాలంలో కూడా పెద్ద పెద్ద భారీ స్థాయిలో ప్రాజెక్టులు వచ్చినాయి, భారీ స్థాయిలో వివిధ ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇంకేదో వచ్చినాయి. మరి వాళ్ళకి ఎంత వచ్చు ఇంగ్లీషు? దావోస్కు పోతే లేకపోతే ప్రపంచ దేశాలు తిరిగితే ఈ పనికి మాలిన కంపెనీలకి ఈ భూములు అంటగడితే పెట్టుబడులు రావు. కానీ ఎందుకు అర్థమవుతుంది సార్? ఇప్పుడు ఇదే విష ప్రచారం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు చేసారు, రాజకీయంగా ఖతం చేసారు పబ్లిక్. సో ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఇలాంటి చిల్లర ప్రచారాలతోటి సో మళ్ళీ అదే ఎదురు దెబ్బ బీఆర్ఎస్ పార్టీ తగలబోతా ఉందా ఈ ప్రచారంతో? అంటే వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళంతా కూడా పీడ్ ఎంప్లాయీస్. అవును. తెలంగాణ అంటే అసలు కేటీఆర్కి నేను ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నా, డక్కన్ పీఠభూమి అంటే ఏందో చెప్పు, త్రిలింగ దేశం అంటే ఏందో చెప్పు. నువ్వు ఐటీ ముఖ్యమంత్రి చేసినావు కదా, నీ ఐటీ గురించి నీకేం తెలుసు? అసలు మున్సిపాలిటీ గురించి చెప్పినావు, చేసినావు, నీ మున్సిపాలిటీ గురించి నీకేం తెలుసు? ఇప్పుడు అసలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు, తెలంగాణ గురించి నీకేం తెలుసు? తెలంగాణ చరిత్ర తెలుసా? ఫస్ట్ నీకు ఎట్లా ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఇంట్లో కూర్చొని ఈ పనికిమాలిన విధవ పనులు బంద్ చేసి తాగుడు, తినుడు, విందులు, వినోదాలు, లేకపోతే ఆ అమ్మాయితో ముచ్చట్లు, ఈ అమ్మాయితో ముచ్చట్లు, పనికిమాలిన వేషాలు, ఈ విధవేషాలు బంద్ చేసి తెలంగాణ చరిత్ర చదువు. తెలంగాణ అంటే ఇవాళ వీనైనా ఆయనైనా ఎవరైనా సరే ఇవాళ దావోసువో, అమెరికావో, ప్రపంచంలో ఏ ఖండానికి పోయి తెలంగాణ గొప్పతనాన్ని చెప్పిరండి. కానీ ఈ విధవ పనులు చేయిజాపి అప్పుల కోసం పోవద్దు మీరు. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు వీళ్ళు. తెలంగాణ ఇజ్జత్ చేయడానిక ఎవరికి కావాలా కేటీఆర్ ఈ అప్పులు? ఈ లుచ్చాయ అప్పులు ఎవరికి కావాలి? అడక్క తినడానికి కాదు తెలంగాణ తెచ్చుకున్నది. నీ అబ్బని పోయి అడుగు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావో? టీఆర్ఎస్ పెట్టినా నువ్వు ఇక్కడ లేవు. తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కానీ, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కానీ కేటీఆర్ రాము అనే వ్యక్తి వారసుడు కాదు. ఈ దొంగ సొమ్ముకి, అవినీతి సొమ్ముకి, అక్రమ సంపాదనకి, రక్తపు కూడికి, ఆ లుచ్చ, ఆ విధవ, ఆ మోసగాడు తెలంగాణ సర్వనాశం చేసిన ఆ మెగా కృష్ణారెడ్డి మీకు ఇచ్చిన కమిషన్లతోటి నువ్వు రాజభోగాలు అనుభవించు, కానీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ అయ్య సంపాదించిన ఆస్తికి మాత్రమే వారసుడు నువ్వు. తెలంగాణకు వారసుడు కాదు నువ్వు, టీఆర్ఎస్కు వారసుడు కాదు నువ్వు. ఇవాళ ఏదో పోనీ అని తెలంగాణ ప్రజలు ఊకుంటా ఉంటే రెచ్చిపోకిగా ఓడిపోయినా కానీ అహంకారం ఎందుకు? ఆ కళ్ళ నిండా అహంకారంతో మాట్లాడుతూ ఉండు. డబ్బు ఆ మెగా కృష్ణారావు ఇచ్చిన డబ్బు, ఫినిక్స్ ఓడి ఇచ్చిన డబ్బు, రామేశ్వరరావు ఇచ్చిన డబ్బు, వాడు నయీం గారి డబ్బులు, ఈ అక్రమ సంపాదన, దొంగ సంపాదన, మోసపు సంపాదన, తెలంగాణ అమరుల రక్తపు కూడు
ఇంకా తింటూ ఎందుక మీకు ఇంత అహంకారం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం? తెలంగాణ ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? కేసీఆర్ అనే దానికంటే సీఎం అనే పదవి చాలా చిన్నదని మాట్లాడతావా? నీకేం తెలుసా రాజ్యాంగం గురించి? ఏం రామో, తిక్క తిక్క వేషాలు బంద్ చేయి, కావాలంటే రాజ్యాంగం చదువుకో, చట్టాలను చదువుకో. ముఖ్యమంత్రి అనేది, సీఎం అనే పదవి నీ అబ్బ సొత్తు కాదు, నువ్వు తీసుకొచ్చుకుంటే వచ్చింది కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి అదొక హోదా. ఈ మదం అహంకారంతో మీకు మదం అహంకారం ఉంటే పండి బొర్రు, కింద బొర్రు పైన బొర్రు, నీకు సాధనైతే ఆ గోడని ఈ గోడను గుద్దుకుంటా కూర్చో, నీ తల వాయించుకుంటా కూర్చో, నీ పనికి మాలిన భజన పనులను పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కానీ తెలంగాణ ఇజ్జతీయకు. తెలంగాణ అంటే భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక గౌరవం ఉన్నది. తెలంగాణ అనేది భారతదేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకి ఏ రాష్ట్రం చేయకముందు రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాన్ని ఇక్కడి నుంచి నేర్పించినాం మనం. జాతి పోరాటాల గురించి చెప్పినాం, తెలుగు భాష అన్యోత్యాయం గురించి ప్రపంచానికి చాటి చెప్పినాం మనం. విదేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. ఈ పనికిమాల విదేశాలకు పోయి అప్పులు తెచ్చుకునేది ఏంది? సిగ్గు లేదు? 6,71,000 కోట్ల అప్పు చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? సబ్ స్టేషన్లను కుదవబెడుతుంది, బస్ స్టాండ్లు కుదవబెడుతుంది, బస్ స్టేషన్లు కుదవబెడుతుంది, బస్సులు కుదవబెడుతుంది. ఇలా కుదవబెట్టింది ఏమున్నది? ఇవాళ మన ఒక్కొక్క నెత్తి మీద ఎన్ని లక్షల అప్పు చేసి పెట్టింది ఇవాళ వీళ్ళు. ఇలా ఈ రాష్ట్రంలో ఏదైనా కుదవబడకుండా ఉన్నదా? కానీ వాళ్ళ ఆలోచన విధానంలో ఎందుకు మార్పులు వస్తలేవు సార్? 6 నెలలలో ప్రజలే తిరుగుబాటు చేస్తారు, మేము పెద్ద వేయాల్సిన అవసరం లేదని చెప్పి హరీష్ రావు అదే మాట మాట్లాడుతుండు, కేటీఆర్ అదే మాట మాట్లాడుతూ. నిజంగా 6 నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందా? వీళ్ళ మాటలేని కాదు. ఇలా ఈ తెలంగాణ గడ్డలో బ్రిటిష్ వాళ్ళు 14 సార్లు దండయాత్ర చేస్తే కూడా ఇక్కడ కాలు మోపలేకపోయిండ్రు. ఏదో 3-4 కంటోన్మెంట్ పెట్టుకోగలిగిండ్రు. ఈ గడ్డ చరిత్ర కేటీఆర్కి, వీరికి అసలు నా దృష్టిలో ఈ రాము అనే వ్యక్తి అసలు మా శేఖర్ అన్న, చంద్రశేఖర్ రావే ఇన్నయ్య ఓ ఇన్న ఈ రాము గారు ఏని వాడికి రాడని నాకు 100 సార్లు చెప్పిండు. నీ అయ్యని నొప్పుకుంటలేడు. నీ తండ్రి 100 మార్కులు ఏమో చూద్దాం. కానీ కేసీఆర్ కూడా ఆలోచనకు వచ్చిందా సార్? ఈ కుటుంబం చేయబట్టే, ఇలా విధానాలు చేయబట్టే మేము రాజకీయంగా ఓడిపోయినామన్న ఆలోచన కేసీఆర్ కూడా రావచ్చా? 100 పాలు వచ్చాడు ఆయన. ఈరోజు ఇంత పరాభవం చెందడానికి, వేదన చెందడానికి, మనోవేదన చెందడానికి జీవితంలో ఆయన ఎన్నడూ అనుభవించనంత బాధ ఇవాళ అనుభవించడానికి ఇద్దరు కారకులని ఆయన మనసుకు తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలుసు. ఒకరు బీఆర్ఎస్ పెట్టింది కేటీఆర్ కోసం, రాము కోసం. కామారెడ్డికి పోయింది కవితమ్మ కోసం. ఈ 2 తప్పుల వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నా రాజకీయం పూర్తిగా అయిపోయింది. నా జీవితంలో నేను ఎన్నడూ చేయని తప్పు, నేను డబ్బు లేని నాడు కూడా ఇంత తప్పు చేయలే, అడక్క తిన్న నాడు కూడా ఇంత తప్పు చేయలే. చనిపోయిన సంజయ్ గాంధీ ఇంటి దగ్గర గేట్ కీపర్లుగా ఉన్నటువంటి టైంలో కూడా ఆ గులాం నబీ ఆజాద్ ఇద్దరు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు 1975-76 ప్రాంతంలో సంజయ్ గాంధీ చనిపోకముందు వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళిద్దరూ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు ఆ రోజు కూడా ఇంత తప్పు చేయలేదని మొత్తుకుంటా ఉంటాడు. కానీ ఈరోజు రాము కోసం బీఆర్ఎస్ పెట్టి, కవితమ్మ కోసం కామారెడ్డికి పోయి పరాభవం చెందినటువంటి బీఆర్ఎస్ పెట్టడం వల్ల తెలంగాణకు ఆయనకు బంధం తెగిపోయింది. కామారెడ్డికి పోవడం వల్ల ఊహించనటువంటి ఫలితం రావడం వల్ల అజేయుడిగా ఉన్నటువంటి విజయం తప్ప ఇంకోటి ఎరగనటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఛాలెంజ్ చేసి ఎంపీకి బై ఎలక్షన్ పోతే కరీంనగర్లో అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, డబ్బు వెదజల్లితే కూడా 2 లక్షల పైన భారీ మెజార్టీతోటి ఆ రోజు గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. అటువంటి విజయాలను చూసినటువంటి శేఖర్ అన్న ఇవాళ కామారెడ్డి ఓడిపోయిన తర్వాత జీవితంలో ఇంతకంటే ప్రభావం ఏముంటుంది? కాబట్టి ఇవాళ ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసింది, రాజకీయ భవిష్యత్తు నాశనం చేసింది, ఆయన చరిత్రని మంట కలిపింది.
తెలంగాణ సమాజం ఒక జాతిపిత అనుకున్నారు, అవును. తెలంగాణ గాంధీ అనుకున్నారు, తెలంగాణ నవ యువ అంబేద్కర్ అనుకున్నారు. కానీ ఇంకొక సంవత్సర కాలం పాటు కేటీఆర్ చేతిలో ఈ పగ్గాలు కనుక పెడితే పూర్తి స్థాయిలో సో నా వల్ల అయితే లేదు కేటీఆర్ నువ్వు నడిపించు అంటే సో 1 year లోపే ఈ పార్టీని ఖతం చేసే ప్రక్రియ కేటీఆర్ చేస్తాడు కదా. తప్పనిసరి. ఇంకేమన్నా వేరే అనుమానం ఉందా మీకేమన్నా? లేదు. నువ్వు కాదు, నేను అందుకనే అంటున్నా, మా శేఖర్ అన్న ఏం చెప్పిండో గుండె మీద చేసుకొని శేఖర్ అన్నను పోయి అడగమందాం. పెదవులతో మాట్లాడతాడు కావచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మొన్న ఆయనకి ప్రమాదం జరిగి ఆయన హాస్పిటల్ పాలైన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఫ్లోర్ లీడర్గా ఎందుకు వీళ్ళకి అవకాశం ఇవ్వలే? ఎందుకు చేయలేదు అంటారు మీరు? చెప్పండి, మీకేమనిపించింది? అంటే మన ఓపెన్ షేర్ అవుతాడేమో, ఓపెన్గా పలానా మేము తీసుకుని ఎన్నియాల పట్టిన ఈరోజు ఓటమి పాలైన అని చెప్పి ఆ ఫ్లో లీడర్తో చెప్పిన ఉద్దేశంతో పోనీ ఇలా నేను అనుకుంటా ఉన్నాను. కాదు, కేటీఆర్ ఇంకా అంత తెలివితేటలు ఉన్నాయి, అంత చాతుర్యం ఉంది, అంత గొప్పోడు అనుకుంటే ఆ తండ్రి ఫ్లో లీడర్ అవకాశం రాముకి ఎందుకు ఇవ్వలే? ఎందుకు ఇవ్వలేదు అంటారు. ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలే మరి? ఇస్తే ఆయనతో కథం చేస్తాడేమో అని ఇవ్వలేదు అనుకోవచ్చా? ఇప్పుడు ఆయనకే నమ్మకం లేదు, మనం ఎందుకు నమ్మాలా అంటున్నా నేను. ఓకే, మా శేఖర్ అన్నకే నమ్మకం లేదు. అదొకట. కవితమ్మ ఏం మాట్లాడింది సమీక్ష సమావేశాల్లో? ఎమ్మెల్యేల రాము అక్కడ ఉండంగా, హరీష్ రావు అక్కడ ఉండంగా కోటరీల వల్ల భజన పని వల్లనే ఓడిపోయినామని చెప్పింది. అంటే అర్థం ఏంటిది? ఒకటి ఫ్లోర్ లీడరు వీనికి ఎవరికి ఇచ్చినా ఏం చేయలేడు, దీంతో ఎవరితో కాదు, ఇది ఉత్త కేసులు, ఈ దద్దమ్మలు వీళ్ళు, ఇది ఉత్త విగ్రహాలు అనే విషయం మనందరికంటే ఎక్కువ. ఇంకా తెలంగాణ ఆ చుట్టూ తిరిగేటోళ్ళు ఉన్నారు చూడు, ఆ తాగుబోతులు, తిరుగుబోతులు, భజన పరులు, ఓహో అనేటోళ్ళు ఉండరు కదా, ఎక్కడైనా ఒకటి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏమన్నా మెచ్చుకుంటారేమో కానీ ఆ కుటుంబంలో నాకు తెలిసిన కారికి శోభోదిన కానీ లేకపోతే శేఖర్ అన్న కానీ వాళ్ళకైతే ఈయన మీద చాలా స్పష్టత ఉంది. తెలంగాణ సమాజమా మనం అందరం కూడా అనవసరంగా, నాకైతే ఎన్నో లేదనుకో, నాకు బాగా తెలుసు కాబట్టి. ఓకే, రాము మీద ఎవరికైనా భ్రమలు ఉంటే ఆ భ్రమలు పెట్టుకోకుర్రి. ఓకే సార్, ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే బీజేపీకా ప్రజలు అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ సో ఈ కేసీఆర్ ఈ కుటుంబం పైన గతంలో ఆరోపణలు 2 పార్టీలు చేసినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తూ ఉందా? మీరు చెప్పిన మైవోం రామేశ్వరరావు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి కావచ్చు, గతంలో తెలంగాణ సంపద మొత్తం వీళ్ళు దోచుకున్నోళ్ళే కేసీఆర్ అడ్డం పెట్టుకొని వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది ఎంపీ ఎలక్షన్లో? ఎట్లా ఉంటుంది? వాళ్ళకు పట్టినకైతే వీళ్ళకి పడుతుంది. ఇంకేమైనా అనుమానం ఉన్నదా? కానీ ఆ క్లారిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా? వాళ్ళకు ఉన్నది లేదు, మనకు అనవసరం. ఉంటే మంచిది. ఇప్పుడు నిన్న చూడండి, అసలు మరి రేవంత్ రెడ్డి గారు తెలియచేస్తుండా తెలియజేస్తుండా అనేది ఇంకా కొద్దిగా మనం, ఎందుకంటే తక్కువ టైం కాబట్టి పూర్తిగా మాట్లాడలేం. తెలియజేస్తున్నాడు లేకపోతే నాటకాలు చేస్తున్నాడు అని మనం ఇప్పుడే అనలేం. ఇప్పుడు జేఎస్ రంజన్ తెలంగాణ ముంచిన దాంట్లో, సర్వనాశనం చేసిన దాంట్లో జేఎస్ రంజన్ పాత్ర లేదా? ఉన్నది. తక్కువ ఉన్నదా? అరే ఆయన పక్కన పెట్టుకొని ఫోటోలు తీయడానికి, స్టిల్స్ చేయడానికి మరి వీళ్ళకి తెలివి ఉండి చేస్తారా, తెలివి లేక చేస్తారా, వీళ్ళ అమాయకత్వం అనుకుంటారా, తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే తెలంగాణ బుద్ధిజీవులు పిచ్చోళ్ళు అనుకుంటారా? అంటే ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు అంటే వీళ్ళ దృష్టిలో అసలు ఇక గొర్రెలు అనుకుంటానేమో అనిపిస్తుంది నాకు. అంటే జేఎస్ రంజన్ పక్కన పెట్టి ఫోటో దిగిండంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది. నెంబర్ 1. నెంబర్ 2, గత 3 సంవత్సరాలుగా కాలు బలపం కట్టుకొని నెత్తి నోరు నొయ్యంగా రాహుల్ గాంధీ అదాని మీద ఫైట్ చేస్తున్నాడు. అదాని మీద ఫైట్ చేస్తుంటే ఇలా అదానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఈ చెయ్యి చాపడానికి రేవంత్ రెడ్డికి చెయ్యట్లు వచ్చిందో నాకైతే అర్థమవుతలేదు. సో ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అస్త్రంగా మారింది.
సో మీ రాహుల్ గాంధీ ఏమో ఆదాని పైన కామెంట్స్ చేస్తూ ఉంటాడు, బీజేపీకి తొత్తుగా పనిచేస్తూ ఉంటాడు, మన సంపద మొత్తం ఆదాని చేతిలో పెడుతాను బీజేపీ అని చెప్పి గతంలో రాహుల్ గాంధీ కూడా కామెంట్స్ చేసిండు. ఇదే ముఖ్యమంత్రి పోయి మళ్ళీ ఆయనకు సెకండ్ ఇవ్వడం. సో రాహుల్ గాంధీకి తెలియకుండా ఇదంతా జరుగుతుందని మీరు భావిస్తూ ఉన్నారా? రాహుల్ గాంధీ తెలియదు, ఆయన తెలిస్తే అస్సలు కోరు, నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ ఢిల్లీ కానీ నాకు బాగా తెలుసు, ఆయన మనోభావాలు తెలుసు, అహభావాలు తెలుసు, ఆయన విజన్ తెలుసు, ఆయన కమిట్మెంట్ తెలుసు, ఆయన కాన్సెప్ట్ తెలుసు. రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక అసాధారణ వ్యక్తిగా భారతదేశంలో రేపు తయారు కాబోతాడు. రాహుల్ గాంధీకి చాలా స్పష్టత ఉంది ఈ దేశం పట్ల, ఈ దేశ రాజకీయాల పట్ల, ఆర్ఎస్ఎస్ పట్ల, మనువాదం పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల, లేకపోతే సెక్యులరిజం పట్ల, ఫెడరలిజం పట్ల, డెమోక్రసీ పట్ల ఆయనకు ఒక స్పష్టత ఉంది. కానీ ఢిల్లీ పర్మిషన్ లేనిది రాష్ట్ర స్థాయి నాయకులు ఒక అడుగు కూడా ముందుకెళ్ళి వేసే అవకాశం ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో? అంటే ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్తాడు, పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి, ఈ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి, అప్పులు దొరుకుతలేవు కాబట్టి, పెట్టుబడులు వస్తే కొద్దిగా అభివృద్ధిని అని చూపించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేరు, వాళ్ళకి సాధ్యం కాదు, అది వాళ్ళకి డిక్లరేషన్లు చేయలేరు. కాబట్టి ఇటువంటి అన్న చూపించైనా అరచేతుల వైకుంఠం చూపించి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో చేయవచ్చు, వాడు చేయలేని పని మేము చేసినామని చెప్పుకోవచ్చు అని ఏదో ఇటువంటి. అరే మెగా కృష్ణారెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ 5 అంశాల ప్రాతిపదికన తెచ్చుకున్నాం. విద్యారంగంలో సమూలమైన మార్పు చేయాలని, వైద్య రంగంలో సమూలమైన మార్పు చేయాలని, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి క్రమబద్ధీకరణ చేసి రక్షణతో కూడిన ఉపాధి రంగాన్ని ఏర్పాటు చేయాలనేది. 4వది తెలంగాణ సంపద కాపాడుకోవాలని. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఈ సంపదని కాపాడి మనకి ఇచ్చిండ్రు. మనం దాన్ని కాపాడి మళ్ళీ కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భవిష్యత్ తరాలకి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా మనం కాపాడి వాళ్ళకి ఇవ్వాలి. ఇది 4వది. 5వది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఇవాళ పెట్టుబడుల పేరుతోటి ఇక్కడికి వస్తే మన భూమి వాళ్ళకి ఇవ్వాలి కదా, వస్తే మన సంపదనంతా వారికి అప్పచెప్పాలి. విద్యుత్ ఇవ్వాలా, వాటర్ ఇవ్వాలా, మనం రోడ్లు వేసి పెట్టాలా, అత్యంత విలువైన భూములుగా అంటగట్టాలా. ఆ భూములు ఎవరి అయ్యి? మనము తెలంగాణలో అసైన్ భూములు ఉన్నాయి, పైగా భూములు ఉన్నాయి, సర్ఫకాస్ భూములు ఉన్నాయి, ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి, తర్వాత మనకు సంబంధించినటువంటి ఈ వక్ బోర్డ్ భూములు ఉన్నాయి, సీలింగ్ భూములు ఉన్నాయి, శిఖం భూములు ఉన్నాయి. ఇట్లా కొన్ని లక్షల ఎకరాల భూములని కాజేయడానికి అదాని ఇక్కడికి రాబోతున్నాడు. మెగా కృష్ణారెడ్డి కాజేసి కాడి కాజేసిండు, రామేశ్వరరావు కాజేసి కాడి కాజేసిండు, ఫినిక్సోడు కాజేసి కాడి వాడు కాజేసిండు. ఇంకా ఇక్కడ మిగిలి ఉన్నటువంటి దాన్ని ఇక వీడు దొంగ అంటే వాడు గజ దొంగ. మెగా కృష్ణారెడ్డి అంటోడు దొంగ అయితే అదాని అంటోడు గజ దొంగ. వాడు గుడిని లింగాన్ని మొత్తం మింగేస్తాడు వాడిగా. వాడు కనుక ఇక్కడ ఎంటర్ అయితే 3 ఏళ్లలో తెలంగాణ స్వరూపం ఇక ఎట్లుండదు. కానీ ఉపాధి కావాలంటే సంపద వాళ్ళ చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్, మీరు అన్నట్టు. ఉపాధి నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయి అనుకుందాం, పెట్టుబడులు రావాలంటే వాళ్ళు అనుకున్నట్టు సంపద కూడా వాళ్ళ చేతిలో పెట్టాలి. మీరు అన్నట్టు ఏ సంపద అయితే భూమి మన సంపద ఉన్నదో, సంపద వాళ్ళ చేతిలో పెడితేనే మన తెలంగాణకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ పరిస్థితి ఏముందా, లేకపోతే ఈ పెట్టుబడుల పేరుతోటి ఇక్కడ ఉన్న సంపదని అన్యాయకరం చేయడానికేనా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం, మీడియాలో వచ్చిన ప్రకారం చూస్తే 5,300 మందికట ఉద్యోగాలు వస్తాయట. ఏ ఉద్యోగాలు అయ్యి? ఇప్పుడు రాముకో, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకో, గిరిజనులకో, దళితులకో, బహుజనులకో ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారా? ఇది ఒక మాయా ప్రపంచం. అరచేతులు వైకుంఠం చూపెట్టి మోచేతు దాకమనుకుంటా కూర్చుంటారు. మీలాంటి యువకులు భ్రమపడకుర్రి. ఆ పెట్టుబడులు వస్తే, పరిశ్రమలు వస్తే, మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు అనవసరంగా ఈ మాట్లాడకుర్రి. మీ కాదు, మీకంటే ఇంకా గొప్ప 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 స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా రావు. ఎవడొస్తాడు మళ్ళా? విదేశాల నుంచో లేకపోతే దేశంలో ఉన్న వేరే వారి నుంచో వస్తాయి. కానీ మీలాంటి వాళ్ళకి మన ఆదివాసులకు వస్తాయా, గిరిజనులకు వస్తాయా, దళితులకు వస్తాయా, బహుజనులకు వస్తాయా? మీరు కూడా నమ్ముతున్నారు. పెట్టుబడులతోటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే 10 ఏళ్ల కాలంలో ఒక్క నిరుద్యోగి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాడు కాదు. ఎందుకంటే అన్నిసార్లు కేటీఆర్ పోయి వచ్చిండు.
ఇన్ని తీసుకొస్తున్నా అన్ని తీసుకొస్తున్నా అన్నాడు, ఉత్తమ ముచ్చట చెప్పిండు. నిజంగా అది సాధ్యమయ్యే విషయం అయితే తెలంగాణలో ఒక్క నిరుద్యోగి కూడా ఉండేవాడు కాదనుకుంటా. ఇప్పుడు కొత్తగా వచ్చే పక్కన పెడదాం, ఇప్పటి వరకు వచ్చినవి ఉన్నాయి కదా, ఈ 30 ఏళ్లలో మనం పటన్ చెరువు పోదాం, జీడిమెట్ల పోదాం, ఈ సీలేరు, ఈ చుట్టూ పారిశ్రామిక వాడలకు పోదాం. అక్కడ ఆదివాసులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, గిరిజనులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, దళితులకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బహుజనులకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, లెక్కలు తీద్దాం. లెక్కలు తీసిన తర్వాత ఓ పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే, ఫార్మా కంపెనీలు వస్తే ఎన్ని వచ్చినాయి, ఇవి అనేక ఆటోమొబైల్ కంపెనీలు వస్తే ఎన్ని వచ్చినాయి. అరే ఆఖరికి ఇప్పుడు మనం చూస్తే షాపింగ్ మాల్లలోనే ఆదివాసులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఉంచిందా? లేదు సార్. 5 స్టార్ రెస్టారెంట్లలో 3 స్టార్ 5 స్టార్ రెస్టారెంట్లలో మీరు పోయి చూడండి. బయట వదిలిపెడదాం, హైదరాబాద్లో ఉన్నాయి కదా, కనుచూపు దూరంలో ఉన్నాయి కదా, మీరు పోయి 5 స్టార్ హోటళ్లలో ఆదివాసులు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి చూడండి. ఆదివాసులకు సార్ తెలంగాణ సంబంధించిన ఏ ఒక్కరు కూడా, దళితులకు ఎంతమందికి వచ్చాయో చూడండి, బహుజనులకు ఎంతమందికి వచ్చాయో చూడండి. రాము ఇటువంటి ఇంకా భ్రమల్లో ఉండొద్దు మనం. ఓకే సార్, ఇంకొక ప్రశ్న మనకు కావాల్సింది కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి, కుటీర పరిశ్రమలు కావాలి. ఉపాధి రంగం వచ్చేది కుటీర పరిశ్రమల వల్ల వస్తుంది, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వల్ల వస్తుంది. తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి జీవనోపాధి కావాల్సినటువంటి లైవ్లీహుడ్ కావాల్సినటువంటి వాటి వల్ల ఉపాధి రంగం వస్తుంది. కానీ వాడట కొన్ని కోట్ల రూపాయలు వానికి ఇస్తే కూడా వాడు పెట్టేదేమో 35,000 కోట్లట. మన వానికి ఇచ్చాల్సినటువంటి భూమి కానీ వసతులు కానీ 92,000 కోట్లట. మన సంపద ఆడకిస్తే సిగ్గుండాల మనకి మాట్లాడుకోవడానికి, మనం తెలివి ఉండాలా. ఎవడైనా మెదడు నోడు మాట్లాడేదేనా? వాడు 35,000 కోట్లు చేస్తే వారికి అదనంగా మనం ఇచ్చేది 92,000 కోట్ల రూపాయల సంపద మనకి ఇస్తున్నాం. అంటే భూమి రూపంలో, వసతుల రూపంలో, సౌకర్యాల రూపంలో, మౌలిక సౌకర్యాల రూపంలో ఇస్తున్నాం. అంటే అరే మనం కూడా ఇట్లా మాట్లాడుకుంటే ఎట్లా చెప్పు ఇక. సార్, ఇంకొక అంశం తెరపైకి వచ్చింది మళ్ళీ. సో బీజేపీ ఏ అస్త్రాలను అయితే వాడుకోవాలని చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిండో, సో ఆ అస్త్రాలను వాడుకోలేక అధికారం కోల్పోయింది. మళ్ళీ కల్వకుట్ల కవితకు లిక్కర్ స్కామ్లో నోటీసులు ఇచ్చినాయి. బీజేపీకి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా ఎంపీ ఎలక్షన్లో? వాళ్ళు కొండందో వెలికినటువంటి కాకుండా ఏదో చెప్తారు చూడు, మన ఊర్లలో పేద కొండంతా రాగం తీసి ఏదో చేసినట్టు అనకుండా, అట్లా కాకుండా వాళ్ళు నిజంగా గినక వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళకి లాభం జరుగుతుంది. అవకాశం మనకు అనిపిస్తూ ఉందా? తప్పిదం జరిగింది, ఈసారి కూడా తప్పిదం చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? ఇప్పుడు మనం ఈ 40 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అడగలే, ప్రతిపక్ష పార్టీలు అడగలే, మీడియా అడగలే. మరి వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఆలోచన, వాళ్ళకి వాళ్ళే మళ్ళా అందరు పండగ సంబరాల్లో ఉంటే ఈడీ నోటీసులు పంపారు. ఎవరైనా అడిగిందా అసలు ఈ మధ్యకాలం చర్చ జరిగిందా? లేదు లేదు, మర్చిపోయినారు. అంతా మర్చిపోయారు. మర్చిపోయిన దాన్ని వాళ్ళే తెర మీదకి తెచ్చారు. మరి తెర మీదకి తెచ్చిన వాళ్ళు మనందరికీ తెలుసు, మనందరం ఇప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం. 3 కారణాల వల్లనే బీజేపీకి వచ్చిన ఊపు. వాళ్ళకి వాళ్ళే వాళ్ళు చదువుకున్న గుంతలో వాళ్ళు పడ్డారు. నెంబర్ 1, అకారణంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం ఏటీఎం అని మాట్లాడి, మామూలు కాదు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడి దాన్ని తుస్తమనిపించారు. నెంబర్ 2, ఇక లిక్కర్ స్కామ్ ఓ ఈ టిఆర్ జైలు, ఆ జైలు, ఈ జైలు, అండమాన్ జైలు, అసలు తీరొక్క జైలు పేరు చెప్పి ఆఖరికి బ్రహ్మాండంగా వీళ్ళని జైల్లో పెట్టుడు కాదు, అది తీసుకుపోయి బండి సంజయ్ని కట్టర్లతోటి ఇంటి గుణపాలని తీసేసి పట్టుకుపోయి లాకప్లో పెడితేనే గతిలేదు. కానీ ఎంపీ ఎలక్షన్ 3 కారణాల వల్ల ఓడిపోయింది అనేది ఆర్ఎస్ఎస్, బీజేపీ, అనేక అనుబంధ సంఘాలు వాళ్ళు
వాళ్ళు సమీక్ష చేసుకోవడం, వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా మనకైతే తెలుస్తున్నది. కానీ ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, సెంట్రల్లో ఎట్లయినా అధికారంలో ఉండాలి, రాష్ట్రం కోల్పోయినా సరే అన్న ఆలోచనలో బీజేపీ ఉంటుంది. ఈసారి ఆ తప్పిదం చేసే అవకాశం ఉండదని మేము అనుకుంటా ఉన్నాం. జరిగితే మంచిదే, అందరికి మంచిదే. ఇవాళ అసలు బీజేపీ కంటే ముందు కవితమ్మ లేకపోతే మా శేఖర్ అన్న కవితమ్మ ఎప్పుడు జైలుకు పోతే బాగుండని అన్నట్టున్నారు. వాళ్ళు కూడా చూస్తా ఉన్నారా? ఎదురు చూస్తాను. ఇప్పుడు పోయేది ఏముంది, మంచిగా స్క్రిప్ట్ రాసుకుని తయారుగా ఉన్నది. రేపు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయగానే ఓ ఇందిరాగాంధీ కాంచి మొదలు పెడితే మొత్తం లిస్ట్ అవుతుంది. జైలు పోయిన వాళ్ళు ఎవరు? ఓకే, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి అయిన వాళ్ళైనా జైలు పోయిన వాళ్ళు ఉన్నారా? జైలు పోయిన వాళ్ళే లీడర్ అయినారని చూపించుకుంటారు. ముఖ్యమంత్రులు కాని వాళ్ళు ఉన్నారా? కేంద్ర మంత్రులు కాని వాళ్ళు ఉన్నారా? ఎవరిగా ఇదిగాలే? అరే 18 ఏళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అదే ఆరోపణల చేత 18 ఏళ్ళు జైల్లో ఉన్నోడే తిరుగులేని విజయంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. ఎవరు వాళ్ళు చెప్పండి? సో ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకోబోతా ఉందా కవిత? అంతే. రాహుల్ గాంధీ మీద రాలేదా? కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటారు. బోఫోర్స్ కేసులో మీరు రాహుల్ గాంధీ మీద రాలేదా? ఎమర్జెన్సీ తర్వాత అరే ఇందిరమ్మ రాజ్యం అంటుంది. మీ ఇందిరమ్మే జైల్లో పోయి కూర్చుందిరా వెదవల్లారా అని మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ కూడా అంటది మీ వాజ్పేయి జైల్లో పోలేదా, మీ అద్వానీ జైల్లో పోలేదా అని అంటది. ఏం సమాధానం చెప్తారు అప్పుడు? ఇదంతా ఇప్పుడు బీజేపీ డైరెక్షన్లోనే ఇదంతా. నేను ఆ డైరెక్షన్ అని అనగానే అది స్క్రీన్ ప్లే ఎక్కడ, దర్శకత్వం ఎక్కడ, ఇంకోటి ఎక్కడ అని చెప్పలే కానీ కథ నిర్మాతలు ఎవరన్నా కానీ ఇవాళ ఇద్దరికీ అవసరమే, ఇద్దరికి ప్రయోజనమే, ఒక్కరికే కాదు. ఇద్దరికి. కవితమ్మ గినక అరెస్ట్ అయితే నిజంగా చెప్పాలంటే అది టీఆర్ఎస్కి, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్కి మళ్ళొక లైఫ్ వస్తుంది. ఓకే, అదైతే బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథం చేయగలుగుతుంది. కవితను అరెస్ట్ చేస్తే సెంట్రల్లో వీళ్ళకు ఎంపీ సీట్లు ఇక్కడ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. 2 రకాలుగా బీజేపీ కలిసి వస్తే, టీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తే అంటారు. కానీ ఆ ప్రయత్నం కనిపిస్తుంది సరేమన్నా? ఇద్దరు కోరుకుంటారు. సరే ఆ బీజేపీకి అమిత్ షా మోడీలకు ఉందో లేదో కానీ మరి మా శేఖర్ అన్నకైతే ఉంది పోవాలని ఒక్కసారి. అసలు నాకు తెలిసిన కాడికి, ఎందుకంటే నాకు చాలా దగ్గరగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు 3వసారి ఢిల్లీ పోయే ముందు వాళ్ళ ఇంట్లో ఒకరోజు ముందు ఏడుపులు, తూడుపులు, కగోలింతలు, మంచిగా గిన్నర్ చేసుకొని ఇక నిన్ను మళ్ళా ప్రగతి భవన్లో చూడము, వాళ్ళు ఏ జైలుకు పంపితే ఆ జైల్లో ములాఖత్ పెట్టి నిన్ను చూస్తామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ మరి ఆ బీజేపీ ఎందుకు సాహసం చేయలేదో, వాళ్ళు ఎందుకు విరమించుకున్నారో నాకు తెలియదు. కానీ శోభద్ర నిర్ణయించుకున్నది, కుటుంబాన్ని నిర్ణయించుకున్నది, శేఖర్ అన్న అయితే ఎప్పుడూ నిర్ణయించుకున్నాడు. ఓకే, చూడండి, నాకు తెలిసిన కాడికి, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు అనేక సార్లు శేఖర్ అన్న చెప్పిన కాడికి ఇన్నన్నా ఎప్పుడైనా రాము అంటోడు నా వారసుడు కాదు, అయితే గీతే ఈ కవితదే, ఇది మొండిది, ఇదే వారసురాలు అవుతుంది చెప్పేది నాకు అప్పట్లో. ఓకే, కానీ అన్ని చాలా ఇప్పుడు అంతా పగా కోపం ఉన్నప్పటికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తుంది కదా కొడుకు, ఏదో ఒక రకంగా. తప్పదు అది, అంతే. అది అవకాశం ఇవ్వడం అంటే హరీష్ కోసం బ్యాలెన్స్ చేయడం కోసం. ఈమెకి ఇప్పుడే వద్దు. ఇప్పుడు పార్టీలలో ఎట్లుంటుంది అంటే గమ్మతిగా ఉంటుంది, ఒకరిని వెలివేడి చేస్తారు, ఇంకొని తీసుకొచ్చి పెడతారు. ఓకే, ఇప్పుడు ఇది వాస్తవంగా ఇది ఆయనకు తెలిసి ఊహించి జరిగింది కాదు. ఇది ఒక రకంగా ఈ లిక్కరు, ఈ దందా, ఈ పనికిమాలిన పని. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే అరే నువ్వు దొంగతనం చేయి, లంగతనం చేయి, ఏదో ఒక పని చేయి, అరే తెలుస్తాడు చేయకురా అని చెప్తాడు. కానీ ఓపెన్ దొరికిపోయిన తర్వాత ఏంటిది ఆయన ఏం చెప్తాడు, దొరికినావు దొరికినావు కదా ఇక బహిరంగంగా ఉండు, నిండా మునిగిన తర్వాత సెలెక్కడిది, నిండా మునిగిన వాడికి సెలెక్కడిది అట్లున్నామని చెప్తాడు ఆయన. జనరల్గా ఆయన సైకాలజీ, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన విధానం అది. కేసీఆర్ అనే వ్యక్తి ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ ఫిలాసఫర్, ఓన్లీ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. మంచి ఫిలాసఫీ తయారు చేసి ఇస్తే దాన్ని మెరుగులు తిత్తి ఎత్తుగా రూపొందించగలుగుతాడు. మనం అంటాం కదా టక్కు టమారా గోకన్న గయకన్న విద్యలని, ఆ టక్కు టమారా గోకన్న గయకన్న విద్యలన్నీ ఆయనకి తెలుసు.
సో కాంగ్రెస్ పార్టీ చిన్న కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ వస్తూ ఉంది. సో ఒకానొక దశలో మీ పేరు కూడా తెరపైకి వచ్చింది. గాదయ్య గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఒక పదవి ఇవ్వాలన్న అంశము తెరపైకి వచ్చింది. నిజంగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఒకవేళ ఇచ్చే తీసుకోనికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇయ్యరు. నాలాంటి భరిస్తారా వాళ్ళు? అలాంటివన్నీ భరించడం అంటే మా శేఖర్ అన్న 2014 నుంచి 2023 దాకా ఓ 50 సార్లు నన్ను బతిలాడిండు. నేను ఎప్పుడు ఏం చెప్పినా అంటే నువ్వు నన్ను భరించలేవు, ఎందుకు ఈ రిలేషన్ ఇట్లే ఉందాం, ఓకే ఈ రిలేషన్ మానవ సంబంధాలు గొప్పయి, మానవ సంబంధాలు అనేవి చాలా గొప్పవి. మానవ సంబంధాలు ఉందాం, నీ మంచి కోరుకుంటాం, నువ్వు ఏదో పనులు చేస్తున్నావు, నువ్వు తెలంగాణ నాశనం చేస్తున్నావు, ఆ పనికి మాలిన ఆ లుచ్చగాళ్ళకి వెధవలకి అంటగడుతున్నావు తెలంగాణని, నువ్వు మా మాటలు ఎన్ని బంద్ చేసుకో, లేదంటావు నేను బయట ఉన్నాక ఇదే చెప్తాం, లోపల ఉన్నాక అదే చెప్తాం, రేవంత్కి బయట ఉన్నాక అదే చెప్తాం, లోపల ఉన్నాక అదే చెప్తాం. కానీ ఇదే రేవంత్ కావచ్చు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, సో కేసీఆర్ ఉద్యమకాలను మోసం చేసిండు, పట్టించుకోలేని అంశాన్ని వీళ్ళు బలంగా తెరపై తీసుకొని వచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నట్టు కదా, మీలాంటి వాళ్ళని గౌరవించుకోకపోతే. అంటే మనము తెలంగాణ ప్రజలు ఈ మార్పు కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ అద్భుతాలు చేస్తుందనో, కేసీఆర్ తప్పులు చేస్తారనో, ప్రజల తెలంగాణ చేస్తారనో, ప్రజాస్వామిక తెలంగాణ చేస్తారనో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరుస్తారనో కాదు. కేసీఆర్ పోవాలి, ఒక నమ్మక ద్రోహికి బుద్ధి చెప్పాలి, ఒక అహంకారికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ మార్పు కోరుకున్నారు. కానీ వీళ్ళ మీద ఏదో తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు, అంతవరకు ఓకే. కానీ భ్రమల్లో లేరు తెలంగాణ ప్రజలు, ఎవరికి భ్రమలు లేవు. ఏదో పెనుమార్పులు వస్తాయి, ఏదో జరగకూడదు జరుగుతుందనే ఆశలు ఎవరికి లేవు. ఎందుకు జరుగుతుంది చెప్పండి, జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఇవాళ, వీళ్ళ చుట్టూ ఎవరున్నారు? ముఖ్యమంత్రి పాలకోటికి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు మొత్తం. పిఎల్ వాళ్ళేనా, పిఎస్లు వాళ్ళేనా, ఓఎస్డీలు వాళ్ళేనా, ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు అనుకుంటారా? సెక్రటరీ పోవాలంటే సిగ్గుపోతుంది. అంతా వాళ్ళే, అందరు వాళ్ళే, అక్కడ ఉన్నోళ్ళే ఇక్కడ. ఆఖరికి నువ్వు దావోస్, స్విట్జర్లాండ్ దావోస్ కొన్ని కోట్ల రూపాయలు జరగబెట్టి నీకు పంపితే నువ్వు కూడా ఆ విధవని పట్టుకొని పోతివి, తెలంగాణ సర్వనాశనం చేస్తా అని పట్టుకొని పోతివి, రాము ఏజెంట్ పట్టుకొని పోతివి. ఎక్కడ మార్పు వస్తుంది పరిపాలన? ఏ మార్పు వస్తుంది? ఈ దొంగ బదులు గజ దొంగని తెస్తా అని చెప్తుంటివి. అరే మెగా కృష్ణారెడ్డి సర్వనాశనం చేసిందా అంటే నువ్వేమో ఇంకా పెద్ద గజ దొంగని అదాని పట్టుకొని వస్తా అంటున్నావు. ఏం మార్పు, ఏం చెప్పండి? ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటిదంతా కూడా ఇవాళ పేపర్లో చూసిన, అదేది వేం నరేందర్ రెడ్డి గట ప్రభుత్వ ఏం సలహాదారుడు, ఏదో సలహాదారుడు అట. ఆయన ఎవరు? ఆయన బ్లడ్ ఏంటిది? ఆయన రాజకీయం ఏంటిది? ఆయన ప్రయాణం ఏంటిది? టీడీపీ. మండా వెంకటేశ్వరరావు కట ప్రణాళిక సంఘం ఇస్తారట, ఇది వైస్ చైర్మన్ ఇస్తారట. మండా వెంకటేశ్వరరావు ఎవరు? తెలంగాణ సమాజం ఎవరి మీద కొట్లాడింది? ఎవరి మీద కొట్లాడింది? కానీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తూ ఉంది ఏమన్నా రేవంత్ రెడ్డి పాలన? అంటే మనం అట్లన్నీ చెప్పలేము, ఇప్పటికిప్పుడు చెప్పలేము. కానీ ఇవాళ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మనం ఆ రోజు మనం ఏం మాట్లాడినాము? కేసీఆర్ని టీఆర్ఎస్ రూపంలో ఉన్న టీడీపీ అని చెప్పినాం, అంతే కదా? మనం అదే కదా మాట్లాడింది. దయాకర్ రావుని చూపెట్టి, శ్రీనివాస్ యాదవ్ని చూపెట్టి, ఇంకోని వాని వీని అందరు చూపెట్టి మనం అదే కదా మాట్లాడింది. మరి ఇవాళ మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎక్కడికి పోయినాం మనం? ఎక్కడికి పోతుంది ఇది? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? మళ్ళీ ఎవరి చేతిలో పోతుంది? ఎవరి కబంధాస్తాలో పోతుంది? ఆ ఇనుప సంఖ్యల నుంచి విముక్తి అయితే కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ పేరుతోటి బంగారు సంఖ్యలు వేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రూపంలో ఉన్న ఈ ప్రభుత్వము ఇంకే ఏ సంఖ్యలు ఇస్తుందో చూడాలి ఇక. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం, చాలా అంశాలు ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.